ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యంగా యువత బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ని తీసుకొని రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి, గన్ మెటల్, అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది. అలాగా మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తా పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు. మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఆయన ఒక రౌడీ షీటర్, ఒక దొంగ. అలాంటి వాడిని మీరు వెనకాల వేసుకొని రావడం ఎంత మటుకు నిజమని అడుగుతున్నా. ఈ రోజు మన ఎవరైతే ఈ మీడియా చూస్తున్నారో ఒకసారి గమనించండి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూడండి. మీ నాయకుడు, విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు, మెడికల్ చదివే వాళ్ళకు, అలాగే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కాలేజీలకు, హాస్టల్స్ కు సప్లై చేస్తా ఉంటే ఇది కూడా చిన్న తప్పేనా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే, బాబాయిని చంపిన వాళ్ళు చిన్న తప్పే. ఇలాగా ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి, అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నాం.